కొందరికి ఎప్పుడు చూసినా ఇదే చింత. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని. కానీ మనం తినే ఆహారం కన్నా మన ప్రాణం గొప్పదే కదా. మనం ధరించుకున్న వస్త్రముల కంటే మన దేహం గొప్పది కదా. అన్నిటికంటే ఇవన్నీ ఇచ్చిన దేవుడు గొప్పవాడు కదా. సో వీటన్నిటిని ఆలోచించకుండా చిన్న చిన్న వాటికి ఈరోజు ఏం తింటాం, ఏం త్రాగుతాం, అలాంటి వాటి గురించి కాకుండా దేవుడి కొరకు ఎలా బ్రతుకుతాం, దేవుడి కొరకు ఏం చేయాలి, మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఇలాంటి వాటి గురించి ఆలోచించి దేవుడి మీద ఆధారపడినప్పుడు సమస్తం మనం సమకూరుస్తాడు. ఎందుకంటే అడవి పువ్వులు చూడండి, అస్సలు అవి ఉదయాన్న వికసిస్తాయి. ఎంత వైభవంతో వికసిస్తాయి అంటే సొలొమోనుతో సహా ఎంత గొప్పదా అనే రీతిలో వికసింపబడతాయి. కానీ సాయంత్రం కల్లా వాడిపోతాయి. కానీ దేవుడు వాటికి ఎంత వైభవం ఇచ్చాడు కదా. ఏ క్షణంలో కూడా అవి చింతించవు. కానీ ఆయన సారూప్యంలో ఉన్న మనం మాత్రం ఎప్పుడు చింతిస్తూనే ఉంటాం. చింతించడం వల్ల ఒక మూరడు ఎక్కువ చేసుకోగలమా? చింతించడం వల్ల ఇంకా అనారోగ్యం తప్ప ఏమి ఉండదు. కాబట్టి చింతన విడనాడి దేవుని యొక్క కార్యముల కొరకు ఆలోచించినప్పుడు మనకి సంతోషము, సమాధానం కలుగుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? అల్ప విశ్వాసం. విశ్వాసం ఉండాలే కానీ అల్ప విశ్వాసంతో ఏది అడగకూడదు. మనం పొందుకుంటామా పొందుకోమా అని రీతిలో అడిగినప్పుడు ఏది పొందుకోలేము. కానీ నా దేవుడు నాకు ఇస్తున్నాడు, ఇది నా దేవుని చిత్తానుసారమైంది అనుకున్నప్పుడు కంపల్సరిగా మనం పొందుకుంటాం. దేవుని చిత్తం తెలుసుకోండి.